న్యూస్ ఎట్ 5 PM నేను ఎస్ఎస్ లక్ష్మి. కాకినాడ వేదికగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన సమరశంకరావం సభలో డప్పు మోగించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు అంటూ ఆరోపించారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తూ మార్పు కోసం పాటుపడాలి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలకు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు అందరినీ మోసం చేశాడంటూ జగన్ ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైసీపీని ఆశీర్వదించాలి అంటూ ప్రజలను కోరారు. సమరశంకరావం సభలో మాట్లాడుతున్నారు జగన్. లైవ్ చూద్దాం. రాజన్న కొడుకు జగనన్న చేత్తోనే అవుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు చెప్పండి. గ్రామంలో ఉన్న ప్రతి అన్నకు చెప్పండి, గ్రామంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి. అన్న, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, రైతులమన్నా మనమంతా మోసపోవద్దన్నా, చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళ అవకాశం ఇచ్చామన్నా, చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మనల్ని మోసం చేసిన పరిస్థితిలో మనం ఉన్నామన్నా మర్చిపోవద్దన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడన్నా, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి చేతిలోనే పెడతాడన్నా అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దన్నా, మన పంటలు వేసుకునే నాటికి, జూన్లో మనం పంటలు వేసుకునే నాటికి ఖచ్చితంగా రైతు భరోసా కింద ఆ అన్న వచ్చిన తర్వాత ఇస్తాడన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. చివరిగా ఒకటే మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలో ప్రతి అవ్వకు చెప్పాలి, ప్రతి తాతకు చెప్పాలి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వారిని ఒకటే అడగండి, అవ్వ తాత 3 నెలల క్రితం వరకు చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఎంత ఇస్తా ఉండేవాడు అని అడగండి. ఎన్నికలకు వచ్చాయి కాబట్టి ఇవాళ కాదు, ఎన్నికలకు 3 నెలల ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు మీ అవ్వ తాతలకు పెన్షన్ ఎంత ఇచ్చేవాడు అని చెప్పి అడగండి. చాలా మంది అవ్వాతాతలు అసలు ఇవ్వడం లేదు అని అంటారు, కొంతమంది 1,000 రూపాయలు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ అవ్వాతాతలను గట్టిగా ఒకే మాట చెప్పండి, ఆ అవ్వాతాతలకు, అవ్వాతాత ఈ 3 నెలలైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు 2,000 ఇస్తా ఉన్నది ఎవరిని చూసి, ఎవరికి భయపడిస్తా ఉన్నాడు అని చెప్పి అడగండి ఆ అవ్వాతాతలను. ఆ మాట చెప్తూ ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టే ఈ 3,000 రూపాయలకు మోసపోవద్దవ్వా, రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ను 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆరోగ్యశ్రీ పరిస్థితి చెప్పండి, ప్రతి పేదవాడు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పండి, ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అన్న ముఖ్యమంత్రి కావాలి అని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి ఇంట్లోనూ నవరత్నాల గురించి చెప్పండి. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మేలు చేస్తాడు, 3,000 రూపాయలకు మోసపోవద్దు అని చెప్పి
నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము తీసుకొని పోండి. నేను గట్టిగా ఒకటి నమ్ముతా ఉన్నా, నవరత్నాలతో మనుషుల జీవితాల్లో వెలుగులు చూస్తామని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి నేను తీసుకువెళ్తా, ప్రతి ఇంటికి తీసుకువెళ్తాను, ప్రతి ఒక్కరికి అది అందేలా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నానని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మీ గ్రామాలలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు 35 ఇండ్లు మీరు ఏదైతే మీకు కేటాయించారో ఆ ఇండ్లకు మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? మన గుర్తు ఫ్యాను అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పడం మర్చిపోవద్దు. మన గుర్తు ఫ్యాను అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. గుర్తు తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు అన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన గుర్తు ఏమిటి అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అన్నని. గట్టిగా చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఫ్యాన్ గాలితో తెలుగుదేశం పార్టీ బీటలు కదలాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇక చివరిగా మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సి విజిల్ అని చెప్పి ఒక యాప్ను మనందరికీ ప్రవేశపెట్టారు. మీ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. అందరూ కూడా ఎలక్షన్ కమిషన్లో సి విజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. మీ యాప్ స్టోర్లోకి వెళ్ళి సి విజిల్ అని చెప్పి మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి సి విజిల్ అని చెప్పి కొడితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తయారు చేసిన యాప్ మీ అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఆ సి విజిల్ అనే యాప్ను మీరు అందరూ కూడా మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా అన్యాయం చేస్తాన్నట్టుగా మీకు ఏదైనా కనిపిస్తే మీరు చేయాల్సిందల్లా మీ సెల్ ఫోన్లో దాన్ని రికార్డ్ చేసి దాన్ని సి విజిల్ యాప్ ద్వారా కేవలం రికార్డ్ చేసి ఆ సి విజిల్ యాప్లో రికార్డ్ చేసి అది ఎన్నికల కమిషన్కు సెండ్ అని నొక్కండి. మీరు సెండ్ అని చెప్పి నొక్కిన వెంటనే 15 నిమిషాల్లోనే మీ దగ్గరికి ఒక టీం వస్తుంది. 100 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి దాని మీద నివేదిక ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎటువంటి అన్యాయం చేస్తా ఉన్నా కూడా మీరు చేయాల్సిందల్లా సి విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆ సి విజిల్ అనే యాప్తో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాన్ని మీరు షూటింగ్ చేయడము, మీ సెల్ ఫోన్లలో బంధించడము, సెండ్ అని బటన్ నొక్కడం. మీరు నొక్కిన 15 నిమిషాల్లోకే మీ దగ్గరికి టీం వస్తుంది. 100 నిమిషాల్లోనే ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారి నివేదిక ఫైల్ చేయాలి అని చెప్పి చట్టంలో చెప్తా ఉన్నారు. కాబట్టి చెయ్యక తప్పని పరిస్థితి వస్తుందని మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా మర్చిపోకుండా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. చివరిగా ఒకటే ఒక విషయం, ఈ ఎన్నికల గురించి మీ అందరికీ కూడా నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పాల్సిన అంశం ఒకటి ఉంది. ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నవి 2 పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నవి ప్రజలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. నీతికి అవినీతికి మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. విశ్వసనీయతకు అవకాశవాదానికి మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి. ప్రజాస్వామ్యానికి అరాచకానికి మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని ప్రతి గ్రామంలోనూ చెప్పండి. ఈ రాజకీయ వ్యవస్థలో విలువలు నిలబడాలన్నా, విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలన్నా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలుపుతేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి గ్రామంలోనూ చెప్పండి.
ఎన్నికలను జరగబోయే ఎన్నికలను రేపొద్దున నవరత్నాలతో ప్రతి పేదవాడి జీవితాన్ని మెరుగుపరిచే కార్యక్రమం జరగాలన్నా ఈ ఎన్నికలు సాఫీగా జరగాలన్నా ఇవి జగన్ ఒక్కడి వల్లే జరిగేది కాదు. జగన్కు మీ అందరి తోడు కావాలి. జగన్కు మీ అందరి సహాయం కావాలి. మీ అందరూ ఒక్కటే తోడుగా నాతో నిలబడితేనే ఈ వ్యవస్థను మార్చగలుగుతాం. ఈ వ్యవస్థలో మార్పు తీసుకొని రాగలుగుతాం. ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాదిరి విలన్ పాత్రే కాదు పోషించేది. అవకాశం వస్తే మంచివారు రాజకీయాల్లోకి అధికార పీఠం మీదకి వస్తే హీరో పాత్ర కూడా పోషించగలరు అని చెప్పి సంకేతం ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఇది జరగాలి అనంటే మీ అందరి తోడు కావాలి, సహాయం కావాలి. ఇక నేను మీ అందరి దగ్గరికే వస్తా, మధ్య దాకా వస్తా. మీదే కొన్ని క్వశ్చన్స్ మీరు అడిగారు. ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పులు తీసుకొని ఇలాంటి స్లిప్పులు మీరు అంతా కూడా ఇచ్చారు. ఈ స్లిప్పుల్లో మీరు ఏదైనా అడగాలనుకున్న ప్రశ్నలకు సమాధానాలు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీరు స్లిప్పులు ఇచ్చారు. ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రతి స్లిప్పుకు నేను సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ ఒక ఐదారు ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానాలు చెప్తా. నేను కన్నబాబు అన్న మీ అధ్యక్షుడు నేరుగా మీ దగ్గరికి ఎక్కడికి వస్తాం. కన్నబాబు అన్న మీ పేరు చెప్తాడు, మీది ఏ ఊరు అన్న సంగతి చెప్తాడు, మీరు అడిగిన ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు నాకు తోచిన విధంగా సమాధానం మిమ్మల్ని సంతృప్తి చెందే విధంగా చెప్తాను అని చెప్పి మీ అందరికీ చెప్తూ నేనే మీ దగ్గరికి వస్తా ఉన్నాను. అందరూ అయిపోడమ్మా, నేనంతా ఇక్కడే అయిపోడు. సార్ కూర్చోవాలమ్మా, మీరంతా కూర్చోవాలి. ఎవరికి కనపడదు దయచేసి, ఎరగల వాళ్ళకి ఎక్కడ కనపడదు. అవసరం మీరు కూర్చోండి, కనపడడం అసలు కనపడడం. నిశ్శబ్దంగా కూర్చోవాలబ్బా, ఎవరు లేదండి.